హలో ఫ్రెండ్స్, ఈరోజైతే కొన్ని పక్కిలైతే పడ్డాయి. అవి అయితే మనం తోముకొని రెడీ చేసుకొని కూరకైతే వండుకుందాం. వీటిని కొంతమంది అయితే కొన్ని ఏరియాలో అయితే చిన్ని చేపలు అయితే అంటారు. ఇప్పుడైతే మనం గొరుగు బండ మీద పక్కిలన్నీ వేసి అయితే నీట్గా అయితే తోముకుందాం. మనం ఇప్పుడు ఈ చిన్న చేపలు అయితే మనం మరిగిన్ని అయితే తెచ్చుకుంటాం కదా, వాటిని తోమడం అంటే చాలా కష్టం అనే ఫీల్ అవుతారు జనాలు. కానీ వాటిని అయితే సింపుల్గా అయితే తోముకోవచ్చు. మనం బండపైన అయితే కొన్ని అయితే వేసుకొని సింపుల్గా తేలింగా అయితే తోముకోవాలి. మరీ గట్టిగా అది తోమితే నలిగిపోతాయి. అందుకని పైన అయితే రుద్దుకోవాలి. అప్పుడైతే పక్కిలు అనేది బాగా నీట్గా అయితే వస్తాయి మనకి. ఏంటంటే తోమేటప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు అయితే చల్లుకుంటా తోముకోవాలి. అయితే పులుసు అనేది అయితే నీట్గా అయితే పోతుంది మనకి. మా ఏరియాలో అయితే వీటిని పక్కిలు అనేది పిలుస్తాం మేము. మా ఏరియాలో అయితే ఈ పక్కిలని అయితే చాలా అమృతగా అయితే వండుకొని అయితే తింటారు. ఈ చేప వండుకొని తిన్నా పక్కిలలో ఉండే రుచి ఆ చేపలలో అయితే రాదంట. ఈ పక్కిల కూర వండుకొని తింటే చాలా రుచిగా ఉంటుందని పక్కిలు అమృతగా వండుకొని తింటారు. కొంతమంది ఏంటంటే మట్టితో తయారు చేసిన అటుకులు ఉంటాయి కదా, ఆ అటుకులు అయితే ఈ పక్కిలు అయితే వేసుకొని చేతితో రౌండ్గా పొలిచిపోయిన దాకైతే రుబ్బుకుంటారు తొందరగా అయిపోయేదానికి. అటుకులు మనకైతే లేవు కాబట్టి అందుకని బండ మీద వేసి అయితే ఈ విధంగా అయితే తోముకుంటాం మనం. ఇప్పుడైతే పక్కిలన్నీ అయితే తోమటం అయిపోయింది. చూసారా ఎంత నీట్గా అయితే వచ్చేసినాయి తోమిలోకి. అయితే వీటిని నీట్గా అయితే మనం అయితే కోసేసుకుందాం. తోమేదానికన్నా కోసే దాంట్లో అయితే కొంచెం లేట్గా అయితే అనిపిస్తుంది. నేనైతే ఈ పక్కిలు కోయినాటికైతే చిన్న చాకు అయితే తెచ్చుకున్నారు. కొంతమంది అయితే చేతితోనే ఒలిచేస్తారు. కానీ నేను చేతితో ఒలిచేది అయితే నాకు అలవాట్లేదు. అందుకని అయితే చిన్న చాకు అయితే తెచ్చుకొని చిన్న చాకుతో అయితే కోస్తున్నాను పక్కిల్ని. ఈ పక్కిల్ని ఏంటంటే నీట్గా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ పక్కిల లోపలైతే కొన్ని పేగులు అయితే నిలబడిపోతాయి. అవి అలా నిలబడిపోవటం వల్ల కూర ఉన్నప్పుడైతే కొంచెం చేదుగా అయితే అనిపిస్తాయి. అందుకని ఈ పక్కిల్ని మనము నీట్గా అయితే చేసుకుంటే కూర వండుకుంటే చాలా కమ్మగా అయితే అనిపిస్తుంది. నేను తీసుకునే చేపలు అయితే మహా అంటే ఒక అరకిలో అయితే ఉంటాయి. ఈ తోమి కోయినాటికి అయితే చాలా గంట సేపు సమయం అయితే పట్టింది. ఇప్పుడైతే పక్కిలు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పక్కిలలో అయితే టమోటా, ఎర్రగడ్డ, కొత్తిమీర, పచ్చిమిరకాయలు అన్నీ అయితే పక్కిలలో అయితే వేసేసినాం. కలుపుదారు అయితే చేసేస్తున్నాం. అయితే మనం ముందుగానే చింతపండు అయితే నానబెట్టేసుకున్నాం, పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే ఒక మూతలోకి అయితే 2 ధనియాలు అయితే తీసేసేసుకున్నాం. ఇప్పుడు దాంట్లో ధనియాలు తీసి పెట్టుకున్న దాంట్లో 2 ఆవాలు అయితే వేసేసుకున్నాం మనం. ఇప్పుడు దాంట్లో 2 మెంతులు అయితే వేసేసుకున్నాం. ఇప్పుడు దాంట్లో 2 జీలకర్ర అయితే వేసేసుకున్నాం. దాంట్లో అయితే ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు అన్నీ అయితే వేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకుంటున్నాం. ఇందాక నానబెట్టుకున్నాం కదా మన చింతపండు, ఆ చింతపండుని అయితే మెత్తంగా అయితే పిసికేసుకుందాం మనం. చింతపండు పిసికిన దాకైతే మనం కారం, పసుపుపొడి అన్నీ వేసేసి కలుపుదారు చేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే చింతపండు అయితే పిసికేసినాం. ఇప్పుడైతే అందులో అయితే పోసేసుకున్నాం మనం. ఇందులో అయితే చింతపండు తక్కువ, అన్నీ అయితే కూరలు అయితే ఏం పడకున్నాను మనం బాగా అయితే వడకట్టుకొని పోసుకోవాలి చింతపండు. ఇప్పుడైతే మనం చింతపండు అయితే పిసుకు పోసేసాం. కలుపుదారు అయితే అయిపోయింది. ఇప్పుడు కలుపుదారు చేసేసాం కదా, పక్కన అయితే పెట్టేసుకుందాం. అందులో అయితే కలుపుదారు చేసుకుందాం. దాంట్లో అయితే కొంచెం ఉప్పు అయితే వేసేసుకుందాం. పొయ్యి మీద దాబరైతే పెట్టేసుకుందాం. మనం నూనె అయితే పోసేసుకుందాం. ఇందాక తీసి పెట్టుకున్నాం కదా ఆవాలు, ధనియాలు అన్నీ. ఇప్పుడు నూనె అయితే కాయిపోయింది. నూనెలో అయితే వేసేసుకుందాం మనం అన్నీ. ఇప్పుడైతే ఎర్రగడ్డలు అయితే వేసేసుకుందాం. బాగా వేగిన దాకైతే వేయించుకోవాలి. ఇప్పుడైతే వేగిపోయింది. ఇప్పుడు మనం కలుపుదారు చేసి పెట్టుకున్నాం కదా, కలుపుదారు చేసి పెట్టుకున్నది అయితే ఇందులో అయితే తిరగమాత అయితే వేసేసుకున్నాం మనం. ఇప్పుడైతే తిరగమాత వేసేసాం కదా, 4 పక్కలు అయితే దాబరితో అయితే అటు ఇటు కలిపెట్టి అయితే పొయ్యి మీద అయితే పెట్టేసుకుందాం మనం. ఇప్పుడైతే కూర అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనం అయితే దించేద్దాం.
పక్కల కూర అయితే రెడీ అయిపోయింది. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.